హాయ్ మ్యామ్. హలో, ఓకే, ఏం పేరు? దీపిక. సందీప్, నితిన్, సంజయ్. ఏం లేదు, మేము చల్లగా ఉండి మామని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం, అందులో ఒక 3 రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్, ఓడిపోతే చిన్న పని టాస్క్. ఓకే, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్లాస్ ఫస్ట్ రావాలంటే ఎగ్జామ్ ఎలా రాయాలి? అది క్లాస్ ఫస్ట్ చెప్పాలండి మాలాంటారు. వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, క్లాస్కి వెళ్ళారు, చదువుకున్నారు, క్లాస్ ఫస్ట్ రావాలి, ఏం చేయాలి? ఏం చేస్తే క్లాస్ ఫస్ట్ వస్తారు? చదువుకొని రాస్తే పాస్ అవుతాం. కాంపిటేటివ్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఏమన్నా చదువుకుంటేనే మనకు ఆన్సర్ గుర్తుంటే రాస్తాం కదా, గుర్తులేకపోతే ఎట్లా? జస్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్. అందరికన్నా డామినేటింగ్ పర్సనాలిటీ ఉండాలి. సరే, క్లూ అని చెప్పమంటారా? ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, అది జస్ట్ నార్మల్ గా, అది జనరల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. జనరల్ గా అవును కాదు, అదే జనరల్ గా ఆలోచి. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? చేత్తో రాయాలి, చదవాలి, రాదు, పెన్ను పెట్టి పేపర్ మీద రాయాలి, బట్టి కొట్టి రా. ఇప్పుడు మీరు కొన్ని ఆన్సర్లు చెప్పారు కదా, ఆన్సర్ లో ఆన్సర్ ఉంది, అయింది ఆలోచించుకొని మీరే చెప్పండి. జనరల్ గా పెన్తో రాయాలి. పెన్తోనండి. ఓకే, రైట్ ఆన్సర్. అంటే ఎగ్జామ్ క్లాస్ ఫస్ట్ రావాలంటే ఎగ్జామ్ ఎలా రాయాలి? పెన్తో రాయాలి. అంతే. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒకే డ్రైవర్ తో నడిచే 2 బస్సులు ఏంటి? ఒకే డ్రైవర్ తో నడిచి 2 బస్సులు. సరే, ఆ క్లూ అని చెప్పమంటారా? ఆ క్లూ వచ్చేసరికి ఆ బస్సులు ఎక్కువ మెట్రో సిటీస్ అంటే పెద్ద పెద్ద సిటీస్ లోనే తిరుగుతాయి. మీకు తెలిసిన బస్సులు కొన్ని చెప్పండి, అందులో ఆన్సర్ ఉందో లేదో నేను చెప్తాను. జిఎంఆర్కే, మెట్రో బస్, రెడ్ బస్, ట్రైన్, డోలో. డబల్ సీటర్స్. సరే, ఇంకా దగ్గరలు చెప్పమంటారా? చెప్పండి. ఓకే, అది మన ట్యాంక్ బండ్ దగ్గర ఈ మధ్యన తిరుగుతుంది దా బస్, ఒకే బస్, 2 బస్సులు. డబల్ డెక్కర్. డబల్ డెక్కర్. యా, రైట్ ఆన్సర్. ఓకే, డబల్ డెక్కర్ బస్సు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దాన్ని కొట్టాలి అంటే నీళ్లు తప్పకుండా ఉండాల్సిందే, అది ఏమిటి? దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పకుండా ఉండాల్సిందా? సరే, నీళ్ళలో నీళ్ళు ఉంటాయి కదా మనకి, నీళ్ళలో ఉండే ఏంటో చెప్పండి, అందులో ఆన్సర్ ఉందో లేదో నేను చెప్తాను. ఫిష్ షాపా, తాంబేలు, గోల్డెన్ ఫిష్, యానిమల్స్, షార్క్, వీల్, స్నేక్స్, ఫ్రాగ్స్, స్టార్ ఫిష్, డాల్ఫిన్, హార్స్ ఫిష్, ఫిషింగ్ రాడ్, ఫ్లవర్స్ వస్తుందా, షార్క్. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పారు? ఓకే, అవి నీటిలో ముందుకు వెళ్ళాలంటే ఏం కొట్టాలి? ఈత కొట్టాలి. ఈత. యా, రైట్ ఆన్సర్. చెప్పింది ఒక 10-15 విడ తీస్తే అప్పుడు చెప్పి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మిరపకాయ కొరికితే ఏమవుతుంది? స్పైసీ ఉంటది, మంట పుడుతుంది, మంటలేస్తుంది, నోరు బాగా కాల్తుంది, కారం కారం అవుతుంది, నాశాలం ఎక్కుతుంది, పెరుగుతుంది, మాటలు రావు, మంట పెరుగుతుంది. కాసేపు ఏం అర్థం కాదు, ఊపిరాడదు. ఓకే, క్లూ అని చెప్పమంటారా? ఓకే, క్లూ ఏంటంటే ఇప్పుడు మీరు ఆలోచించారు కదా, అలా కాకుండా జనరల్ గా చెప్పినా సరిపోతుంది, జనరల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది ఒక మిరపకాయ ఉంది, దాన్ని కొరికాం, ఏమవుతుంది? సగం అవుతుంది. సగం అయిపోతుంది, సగం అయిపోతుంది. యా, రైట్ ఆన్సర్. ఇంత క్రింది చెప్పాలంటే ముందు చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చెట్లు లేని వనం. సపోజ్ చెట్లు ఉంటాయి కదా, మీరు తెలిసిన కొన్ని చెట్లు చెప్పండి. మ్యాంగో ట్రీ, నీమ్ ట్రీ, పపాయ ట్రీ, అంటి చెట్టు. సరే, చెట్లు ఉండే ప్లేస్లు చెప్పండి. సూపర్ హైదరాబాద్ లో లేక్ పార్క్ ఉంది, కేబీఆర్ పార్క్, కృష్ణాగర్ పార్క్. ఓకే, సరే, ఇప్పుడు చెట్లు ఉన్నాయి చెప్పారు, చెట్లు లేనిది రోడ్, రాజస్థాన్, అమెరికా. ఆకులు అని చెప్పమంటారా? ఫర్ సపోజ్ అవి మనం కట్టాలి అంటే చెట్లు నరికేస్తాం. బోట్, షిప్స్, బిల్డింగ్స్, టైటానిక్, అపార్ట్మెంట్, ఇల్లు, ఫామ్ హౌస్. ఒక హౌస్ ఉంది, దాన్ని మనం ఏమేమి పేర్లతో పిలుస్తాం? నిలయం అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇంకా చెట్లు లేని మన ఈ నిలయాలా? ఇంకా చివరిలో వనం వస్తుంది, ఆ బిల్డింగ్ ని మనం ఏమని పిలుస్తాం? ఇలా ఉంది, చివరిలో వనం వస్తుంది, దాన్ని ఆ బిల్డింగ్ ఇంకో పేరు. సరే, ఇంకా ధరలు చెప్పమంటారా? ఓకే, మనం ఒక 3 అక్షరాలు తీసుకుందాం, ఆ ఒక అక్షరం అక్కడ యాడ్ చేస్తే అది వస్తుంది. ఒక అక్షరం వచ్చి క, ఒక అక్షరం వచ్చి జ, ఒక అక్షరం వచ్చేసి నా, ఇంకో అక్షరం వచ్చేసరికి బా. ఈ 4 ఒక అక్షరం అక్కడ పెడితే ఆ బిల్డింగ్ కి ఇంకొక పేరు వస్తుంది.
చెప్పు ఒకసారి కా జా బా ఈ మూడిట్లో ఒక 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 అక్షరం ముందు యాడ్ చేస్తే వస్తుంది. దగ్గర గీలే చెప్పండి. వద్దులేండి, మీకే చెమటలు పుట్టేసినానే. చెప్పండి ఆ మూడు ఆ కా జా బా ఆ మూడిట్లో ఏదో ఒక అక్షరం పెడితే ఆ బిల్డింగ్ పేరు వస్తుంది. భవనం సార్. రైట్ ఆన్సర్. చెప్పింది గంట చెప్పింది. భవనం. భవనం. ఓకే, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడిగా? 5 క్వశ్చన్స్, 5కి 5 రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్. బ్రో ఒక ఫోటో.